మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కు హైదరాబాద్ లో పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కించపరుస్తూ బాల్కసుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ కూడా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అదే విధంగా చెప్పు చూపిస్తూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైనే కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో. కేసు నమోదైన తర్వాత కనిపించకుండా బాల్కసుమన్ పారిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల క్రితం నేను ఎక్కడికి పారిపోలేదు, హైదరాబాద్ లోనే ఉన్నానంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఈ రోజు బాల్కసుమన్ నివాసానికి మంచిర్యాల పోలీసులు ఎస్ఐ మహేందర్ వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. తన పైన కేసు నమోదైంది కాబట్టి విచారణకు హాజరు కావాలంటూ నోటీస్ 41 సిఆర్పి కింద ఆయనకి నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ఆ కేసు నమోదైన తర్వాత బాల్కసుమన్ అక్కడి నుంచి మంచిర్యాల నుంచి పారిపోవడం జరిగింది. నేపాల్లోకి పారిపోయాడని చెప్పి వార్తలు కూడా రావడం జరిగింది. కానీ ఒక రోజు తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఉన్నాను, పోలీసులకు సహకరిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో సమాచారం తెలుసుకున్న మంచిర్యాల పోలీసులు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసానికి వచ్చి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల పైన విచారణకు రావాలని కూడా చెప్పడం జరిగింది. తాను టైం చూసుకొని పోలీస్ స్టేషన్ కి వస్తానని చెప్పేసి పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత ఒక సీఎం అని చూడకుండా చాలా వర్గల్ లాంగ్వేజ్ తో బాల్కసుమన్ మాట్లాడడం జరిగింది. అసభ్య పదజాలం కూడా ఆయన వాడడం జరిగింది. కాబట్టి పలు సెక్షన్ల కింద బాల్కసుమన్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసు అయితే దర్యాప్తు జరుగుతుంది కాబట్టి విచారణ ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కి నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. రైట్ సురేష్, ఏ సెక్షన్ల కింద బాల్కసుమన్ పై కేసులు నమోదయ్యాయి? ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పలు సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఎందుకంటే సీఎం ని కించపరిచింది కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని అగౌరవంగా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ అదే విధంగా ఆయన పర్సనల్ గా తీసుకొని కొన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి కొన్ని సెక్షన్ల కింద ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ సెక్షన్ల ప్రకారం విచారించి బాల్కసుమన్ ని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ సురేష్, బాల్కసుమన్ పై కేసులు నమోదవడానికి నోటీసులు ఇవ్వడానికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణుల స్పందన ఏ విధంగా ఉంది? వారేమంటున్నారు? ఖచ్చితంగా బాల్కసుమన్ ని మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడు ఆయన నాపై అక్రమంగా కేసులు పెట్టారు, కేసులు కొత్తేం కాదు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసులు పెట్టారని చెప్పేసి చెప్తున్నాడు. కానీ తాను చేసిన వ్యాఖ్యలని సమర్థించుకుంటున్నాడు అతను ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలి. ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, రేవంత్ సీఎం అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో ఎలా దూషిస్తాడు బాల్కసుమన్ అని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శించడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా ఈ సంబంధించి ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. బాల్కసుమన్ వారం వరకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. తర్వాత టీవీలో వార్తలు వచ్చిన తర్వాత నేను ఎక్కడికి పారిపోలేదు, హైదరాబాద్ లోనే ఉన్నానంటూ చెప్పడంతోనే ఇప్పుడు ఈ రోజు బాల్కసుమన్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులకు ఖచ్చితంగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కెళ్ళి అక్కడ విచారణకు హాజరు కావాలి. ఎందుకు వ్యాఖ్యలు చేశాడు, ఆ వీడియో కూడా ఉంది కాబట్టి ఆ వీడియోకి సంబంధించి చూపించి ఎందుకు వ్యాఖ్యలు చేశారు, దీని వెనుక ఎందుకు ఏ ఉద్దేశంతోని బాల్కసుమన్ ఇంత పదజాలంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దూషించడం జరిగింది కాబట్టి దీనిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా విచారణకి బాల్కసుమన్ రావాలని చెప్పేసి పోలీసులు కోరడం జరిగింది. రైట్ సురేష్, అసలు బాల్కసుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? ఖచ్చితంగా అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ కు సంబంధించిన అవినీతిని అంతా కూడా ప్రశ్నించే ప్రయత్నం చేసిన క్రమంలో ఆ మరుసటి రోజే బాల్కసుమన్ ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి పైన చెప్పుతో కొడతానంటూ కూడా వీడియోలో లైవ్ గా చెప్పును చూపించి చాలా అసభ్య పదజాలతో దూషించాడు. కాబట్టి ఆ వీడియో ఆధారంగానే మంచిర్యాలలో పోలీస్ కేసు నమోదైంది. కాబట్టి దీనికి సంబంధించి ఆయన చాలా ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఎందుకు చెప్పుతో కొట్టాలని అంత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం పదవికి గౌరవం ఇవ్వాలి. అక్కడ ఎవరున్నా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అంటే తెలంగాణకి ముఖ్యమంత్రి కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకులు కూడా దీనికి చెప్పడం జరిగింది. దీనిపైన పూర్తి దర్యాప్తు అయితే మంచిర్యాల పోలీసులు చేస్తున్నారు. సురేష్, మంచిర్యాలతో పాటు ఇంకా ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయి?
బాల్క సుమన్ వ్యాఖ్యల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఇంకా ఎఫ్ఐఆర్లు ఎక్కడెక్కడ జరిగాయనేది పూర్తి సమాచారం రాలేదు. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. విచారణ కూడా హాజరు కావాలని చెప్పి పోలీసులు ప్రయత్నించినప్పటికీ బాల్క సుమన్ కనిపించకుండా పోయాడు. ఆయన ఫోన్ కూడా కలవలేదు. తర్వాత మళ్ళీ 2 రోజుల నుంచి అందుబాటులోకి వచ్చిందని తెలుసుకొని విచారణకు రావాలని చెప్పేసి ఈ రోజు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో వాటన్నిటిపైన కూడా విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేశాడు కాబట్టి దానికి ముఖ్యమంత్రి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. చాలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ కేసుల అన్నిటికి సంబంధించి ఒకే కేసు కాబట్టి విచారణ అంతా కలిపి ఒకే చోట చేస్తారా లేదంటే వేరువేరుగా విచారణ ఇస్తారా అనేది కూడా చూడాలి మరి. థ్యాంక్ యూ సురేష్.